పడిపోయాను. పడిపోతే తగిలిన దెబ్బిది. మరి ఇంకేదనుకుంటున్నా? ఇంకేమన్నా ఉన్నాయో. హే బ్యాంగిల్స్, నా ఫేవరెట్ బ్యాంగిల్స్. హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరేట్ ఆఫీషియల్. ఈరోజు ఏంటంటే తిరుపతి నుంచి అన్న వస్తున్నారు. సో మా పూరిక రాత్రి నుంచి వెయిటింగ్. ఎందుకంటే మా అన్న వచ్చినట్టు మ్యాంగోస్ తీసుకొస్తున్నారు. మ్యాంగోస్ అంటే పూరికకి చాలా ఇష్టము. మా మావయ్యకి ఎంత ఇష్టమో మా పూర్వికకి అంత ఇష్టం. అందులో ఇప్పుడు సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. వదిన వాళ్ళకి తోట ఉంది కదా, సో మ్యాంగోస్ వస్తున్నాయి. ఎప్పుడు లేదు మేడం పొద్దున్నే లేచి తనకి తానే బ్రష్ చేసింది. సో నా డే అయితే టీతో స్టార్ట్ అవుద్దని మీకు తెలిసింది. షుగర్లెస్ టీ తాగినా తాగకపోయినా పెద్ద డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఏంటంటే ఏదో తాగేమన్న ఫీల్తో కొంచెం లైట్గా తాగుతాను. షుగర్ అని చెప్పాను కదా అండి, షుగర్ అయితే నాకు అంత లేదు. డాక్టర్ చెప్పింది అప్పుడు బార్డర్ లైన్లో ఉందని చెప్పింది. నేను ఫుడ్తో కంట్రోల్ చేశాను. అంటే 140 అబోవ్ ఉంటే షుగర్ ఉన్నట్టు అంటే అండి, 140 బిలో ఉంటే షుగర్ బార్డర్ లైన్లో ఉన్నట్టే, ప్రాబ్లం ఉండదు. సో మన ఫుడ్తో కంట్రోల్ చేసుకోవచ్చు. సో రైట్ నా నేనైతే టీ తాగేస్తున్నా. కిషోర్ అయితే వెళ్ళాడు అన్నం తీసుకురావడానికి. షుగర్ లేనే లేదు, ఏం తాగుతాం. రాత్రి బస్సు లేట్ అయిందంట మా 1 అవర్. ఏం చేస్తుంది అమ్మ? చికెన్ చేస్తున్నారు. లెగ్ పీసులు ఫ్రై ఇక్కడ ఉంది గైస్. మా ఫ్రిడ్జ్ టూర్ ఇప్పుడు ఇది మొత్తం మా ఫ్రిడ్జ్ టూరు చూడండి. ఏమో నా రెండు ఫ్రిడ్జ్లు, 2 లెగ్ పీసులు ఇవన్నీ. ఇది మొత్తం నా ఫ్రిడ్జ్ టూర్. నీకే లెగ్ పీసులు పిచ్చిదానా. ఈడ 2 చాక్లెట్లు. చాక్లెట్ ఉంది ఉంటాలే, అందులో పెద్ద పూలి. ఇప్పుడు చదివేది చెప్పు. నువ్వు ఎన్నింటికి లేచు చెప్పు. ఎందుకు లేచా? గట్టిగా చెప్పు. మామ వస్తున్నాడని చెప్పి ఎవరు లేకుండా లేచేసి బ్రష్ చేసేసావు కదా. ఎందుకు చెప్పు, రీజన్ చెప్పు, ఎందుకు లేచావు? మామ వస్తున్నాడులే. మామ వచ్చినాడు, ఏం తెస్తున్నాడు? మ్యాంగోస్ కోసము పొద్దున్నే లేచి బ్రష్ చేసేసి, వాళ్ళ తాతకి ఎంత ఇష్టమో మ్యాంగోస్, ఈ పాపకి అంత ఇష్టము. అబ్బా అబ్బా. సార్ నువ్వేనా సార్ అంటే బాబాకి ఎత్తుపల్లోడా. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? ఏం కావాలి నీకు? చికెన్. చికెనే? చికెన్ ఈరోజు చికెన్. ఎలాగో చికెన్ చేస్తున్నావు కదా, నాకు కొంచెం గారెలో చికెన్ తినాలని ఉంది, చేస్తావా? నాకు తెలిసి నువ్వు అడుగుతాను, అందుకే నేను పప్పు నానబెట్టాను. ఏది పప్పు ఇంక ఇక్కడ ఉంది. పప్పు ఎప్పుడు వేస్తావు? వేసి ముందే మిక్స్ చేసుకోవాలి, లేకపోతే మా నూనె పీల్చేస్తుంది. వద్దు, జస్ట్ కొంచెం. సరే ఇప్పుడు వేస్తావా సాయంత్రమా? ఇప్పుడు వేస్తాను టిఫిన్కి. మరి అన్న దోశ తింటాడేమో. దోశ మంగా తల్లి. చికెన్ కర్రీ గార్లు కావాలంట కడుపులో బేబీకి. దోశ కావాలి నీకు? దోశ సరే బాగా తల్లి, కడుపులో ఎవరున్నారు కానీ నీకు ఉండి పెడతాను. చూపించు, ఏం చేసావు చూపించు. పొద్దున్నే చాక్లెట్ ఎవరైనా తింటారా పూర్విక? పళ్ళు ఊడిపోతుంది, తోలు తీసేస్తాను. పొద్దున్నే చాక్లెట్లు తిన్నామంటే. పొద్దున్నే చాక్లెట్ తింటారు పూర్విక, పళ్ళు ఊడిపోతాయి. పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకో. అతి పొద్దున్న నుంచి వెయిటింగ్ ఈ మ్యాంగోస్ కోసం. ఇప్పుడు
అయ్యో మా అన్న వచ్చారు కదా, మా వదిన కొన్ని పంపించారు నాకు. ఇది మా అన్న బ్యాగ్ అన్నమాట. సో ఏమేమి ఉన్నాయి ఏంటో ఓపెన్ చేసి చూద్దాము. సారీ నేనే అడిగాను, ఒక చిన్న ఫోటోషూట్ ఉందని చెప్పి పంపించండి అన్న. ఇది ప్యూర్ కలంకారీ శారీ, చాలా బాగుంటుంది కట్టుకుంటే. ఈ శారీ ఒకటి పంపించారు, మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. మరి అంత కాస్ట్లీ శారీ అది. హే బ్యాంగిల్స్, నా ఫేవరెట్ బ్యాంగిల్స్. సో యాక్చువల్గా ఏంటంటే నాకు బ్యాంగిల్స్ ఈ మధ్యన కొంచెం టైట్ అయిపోయి వేసుకునేటప్పుడు అది ఇబ్బంది అయిపోతుంది, హ్యాండ్స్ కొంచెం లావ్ అవుతాయి కాబట్టి. సో బ్యాంగిల్స్ పంపించారు, అన్ని కలర్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ వదిన, బాగున్నాయి. నాకు బేసిక్గా గాజు గడ్డలు అంటే చాలా ఇష్టం. ఇదొకటి, ఇదొకటి. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇదొకటి బ్యాంగిల్స్ బాగున్నాయి కదా, శారీ మ్యాచింగ్. డోరీ కిషోర్, ఇది శారీకి మ్యాచింగ్. చాలా పంపించారు పాపం. సో ఈ యొక్క ఎల్లో కలర్ అన్నమాట. ఇంకేదనుకుంటున్నా ఇంకేమన్నా ఉన్నాయో. ఇవైతే శారీ మీద మ్యాచింగ్. యాక్చువల్లీ వదిన నాకు ఒక శారీ కూడా పంపించారు సీమంతం కోసం, అది చూపిస్తాను. ఆ శారీ మీదకి మ్యాచింగ్ కూడా పంపించేశారు బ్యాంగిల్స్. థ్యాంక్ యూ వదిన. ఏంటో నాకు చాలా పిచ్చి గాజులు అంటే, అదేంటో అర్థం అవ్వదు. నా దగ్గర లేని కలర్స్ లేవు, లేని బ్యాంగిల్స్ లేవు, అయినా కానీ పిచ్చి నాకు. ఏంటో అర్థం అవ్వదు పాపం, నాకు అసలు పంపించారు. థ్యాంక్ యూ. సో నాకైతే చాలా నచ్చినాయి ఇవి. ప్లస్ బాగున్నాయి కలర్స్, ఇవి చాలా బాగా నచ్చినాయి. థ్యాంక్ యూ వదిన. అయితే కుదిరితే ఇవి సీమంతానికి వేసుకుంటాను, సీమంతం కోసం అని చెప్పి అడిగాను, పంపించారు. శారీ ఏ కలర్ అనేది తర్వాత చెప్తా, సీమంతం శారీ. ఫస్ట్ అయితే ఇవన్నీ లోపల ప్యాక్ చేసేస్తా. థ్యాంక్ యూ వదిన. ఇంకేమైనా ఉన్నాయా? ఏం లేవు, చూసాను ఉత్తి బ్యాగ్, అన్న బట్టలు తప్ప ఇంకేం చూసుకో. లేదు. ఇంకా స్వీట్స్ అవి పంపించారు, అవి ఓపెన్ చేయాలి. మ్యాంగోస్ పంపించారు అండ్ చేపల కర్రీ పంపించారు. సో అవన్నీ తర్వాత చూపిస్తా. ఫస్ట్ అయితే ఈ బ్యాగ్లో ఏమున్నాయో ఇవి చూపించేస్తాను, నెక్స్ట్ అవి కూడా చూపిస్తా వన్ బై వన్. అండ్ నా సీమంతం శారీ కూడా చూపిస్తా. అయిపోయిందా? ఇంకేమైనా ఉన్నాయా చూడు. ఏం లేదు. చూసాను, బాగా చాలా బాగా చెప్తాను. నా మీద బాగా చెప్పు చేసే అన్నీ బాగానే చేస్తావు. అది మాడిపోతే సిమ్లో పెట్టినానా? ఏది ఆ పగ్గారు మాడిపోతుంది చూడు. లేదు. బాగా వేస్తాం కాదు, నేను అలాగే. సో మా అమ్మ అయితే ఇప్పుడు నాకు కోసం మ్యాంగో పీల్ తీస్తుంది. మార్నింగ్ కూడా ఒక తిన్నా, మళ్ళీ ఇప్పుడు తిన్నా. స్వీట్గా ఉన్నాయని తింటున్నా. ఇంకా పంపిస్తారంట అత్త. ఎప్పుడు? మళ్ళీ పంపిస్తారు. నేను వెళ్తా కదా, అప్పుడు తీసుకొస్తా. అప్పుడైతే ఆడ చెట్లు నేను ఇష్టం ఎన్నైనా తినొచ్చు. అక్కడైతే చాలా తినేస్తారు. 100 ఒక్కరోజే తింటా, 100 అయితే ఒక్కరోజే తింటా నేను. తర్వాత అంతే, ఇంకా మోషన్స్ అవుతాయి. ఫస్ట్ దాని మీద స్ట్రైట్ లైన్స్గా గీసేసి తర్వాత అడ్డంగా గీసి. అది చాలా నాకు వచ్చు.
ఇప్పుడు వంచు. చూసావా ఎంత బాగా వచ్చిందో. వెనక్కి వెళ్ళు. ఇటు సైడ్ కూడా అంచు మా ఇది రాలే కదా. అటు ఇటు అక్కడే స్వీట్ ఉంది. ఆ స్ట్రైట్గా కోసి లేకపోతే అది స్ట్రైట్ డబ్బాస్ వస్తాయి కదా అది అలా ఉంచావు కదా. ఇంకా అలా చేయక ఇరుగుతుంది. వద్దు మా ప్లీజ్ మా ఇరుగుతుంది ఇంకొద్దు. అడిగా హ్యాపీ. అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు ఆ సినిమా. ఏం అర్థమవుతుందో నాకు తెలియదు కానీ ఎగ్జామ్స్ టైంలో అంత ఇంట్రెస్టింగ్ ఎప్పుడైనా ఉన్నారా మీరు? మొన్న నేను టెర్రస్ పైకి వెళ్ళాను వాకింగ్ చేద్దామని. జనరల్గా డిన్నర్ చేసిన తర్వాత 7:30కి అట్లా వాకింగ్ చేస్తాను. అయితే ఇప్పుడు కిందే చేసా. నేను ఫుట్బాల్ ఆడుతున్నారు, బాల్ ఎక్కడ తగులుతుందన్న భయంతో పైకి టెర్రస్ పైకి వెళ్ళాను. 3 days నుంచి నేను వాకింగ్ అనేది చేస్తున్నాను, ఏం అవ్వలేదు. ఫస్ట్ టైం అన్నమాట. నా లక్ బాగుంది నిజంగా. పడిపోయాను. పడిపోతే తగిలిన దెబ్బిది. అది దగ్గరికి నాకు. సో లక్కీగా ఏంటంటే నాకు పడిపోయేటప్పుడు ఏమైందంటే ఇలా పడిపోయేసరికి నేను ఇలా చెయ్యి అడ్డు పెట్టేసాను పొట్టకి తగలకుండా. ఇలా పడేసరికి చెప్పు వచ్చి నాకు రైట్ లెగ్కి నాకైతే చాలా భయం తెలుసా తాకింది. అసలు లెఫ్ట్ సైడ్ పడిపోయేసరికి ఇదంతా కొట్టుపోయి నాకు ఆల్రెడీ హ్యాండ్ ప్రాబ్లం ఉంది బ్రెస్ట్ దగ్గర. ఇదంతా మొత్తం స్వెల్లింగ్ వచ్చేసింది. నా స్క్రీన్ కూడా పగిలిపోయింది. ఫోన్ది చూపిస్తాను తర్వాత. అసలు నరకం. వెంటనే ఏం చేశానంటే బేబీ హార్ట్ బీట్ తెలియట్లేదు మూమెంట్స్ అని చెప్పి వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతే వాళ్ళకి స్కాన్ చేశారు. ఆ స్కాన్లో ఏంటంటే కంటిన్యూస్గా హార్ట్ బీట్ అనేది తెలుస్తూ ఉంటుంది అన్నమాట. మినిమం 20 minutes చేశారు. హార్ట్ బీట్ తెలిసిన తర్వాత ప్రాణం లేచి వచ్చింది. లేకపోతే లిటరల్లీ ఇలా పట్టేసుకున్నాను. అప్పటికే బోర్లో పడిపోయినప్పుడు ఇలా పట్టుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏం అవ్వలేదు. లేదంటే నిజంగా లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేదాన్ని. సో ఎవరు వాకింగ్ చేసినట్టు జాగ్రత్త. ఎవరికి అవ్వాలని కాదు, అవ్వకూడదు. బట్ నా టైం బ్యాడ్ ఏమో తెలియలేదు. 3 రోజుల నుంచి చేస్తున్నాను, ఏం కాలేదు. కానీ ఆ రోజు అయిపోయింది నరకం. నా కూతురు 3 days నుంచి పాపం అదే క్లీన్ చేసి కాలికి ఆయింట్మెంట్ పెట్టి పాప మా పాపే చేస్తుంది 3 days నుంచి. ఆ రోజైతే మా పూర్విక టెన్షను, మా అమ్మ టెన్షను. కిషోర్ ఎక్కడో ఉన్నాడు పాపం. తను ఉన్న పలంగా ఎంత ఫాస్ట్గా వచ్చేసాడు. ఇలా పడిపోయాను కానీ కాలు అయితే బాగానే వస్తుంది. వాచిపోయింది మొత్తం. బోనికి తగిలింది. బోని తగలదా మరి దెబ్బ? ఇదంతా రెడ్గా అయిపోయి బోనికే తగిలేసింది. ఎర్రగా ఉంది. జాగ్రత్త. అందుకే నువ్వు పైకి ఏమన్నా కిందే చేస్తాను మా. కింద కొడద్దు. ఈ పొడి తిరుగు చాలు. ఏమో పైకి వెళ్తే గాలి వస్తుంది. కొంచెం ఫ్రీగా చేద్దామని చెప్పి టెర్రస్ పైకి వెళ్ళాను. మనకి ఎక్కడ గాలి వద్దు. అప్పటి నుంచి పొడికి అలా తిరుగు తెలుసా. ఏమో టైం బ్యాడ్ అంతే. నాకైతే చాలా భయం వేసింది. బేబీకి ఏం అవ్వలేదు కాబట్టి లక్ అని చెప్పుకో. నాకేమైపోయినా పర్లేదు, నథింగ్. కానీ బేబీకి ఏం అవ్వలేదు ఆ విషయంలో. హ్యాపీ నేను. అలా ఇప్పుడు అనుకు నీకేటి ఇద్దరు ఒకటే. అలానే కదా ఆ టైంలో నేను ఇలా పట్టేసుకున్నాను, ఇలా సేఫ్గా పట్టేసుకున్నాను కాబట్టి పొట్టకి ఏం తగలలేదు. ఒకవేళ తగిలింటే అది నాకు లైఫ్ లాంగ్ అది ఒకటి ఉండిపోయేది. అసలు ఏం అర్థం అవ్వలేదు. ఒక 10 to 15 minutes అలా కూర్చొని ఉండిపోయాను. అయిపోయింది, డన్. సో ఈ సారీ వచ్చి వదిన పంపించారు. మంచి పర్పుల్ కలర్. యాక్చువల్లీ ఈ కలర్ కాంబినేషన్ లేదంటే ఆరెంజ్ ఉంది బార్డర్ది, ఈ కలర్ లేదు. సారీ బాగుందా?
బాగుంది. సో దీనికి బ్లౌజ్ వర్క్ అయితే చాలా బాగా చేశారు. బ్యాక్ సైడ్ వర్క్ అయితే భలే ఉంది. సో మంచిగా ట్యాగిల్స్ కూడా వచ్చింది మిర్రర్ 2 sides. సో చాలా బాగుంది కలర్ కాంబినేషన్. థ్యాంక్ యూ వదినా. వీడియో చిట్టుముచ్చల రైస్ చాలా బాగుందండి. ఈరోజు తెచ్చింది. ఈరోజు చికెన్ వేసి చేశారు, మొన్నకి ఏం వేసి చేశారు కదా. మాట్లాడండి ఏమన్నా. మాట్లాడాలి మధు గారు? గట్టిగా కలుపునా మాట్లాడండి ఏమన్నా. ఏం మాట్లాడాలి చెప్పండి. తీయండి నోట్లోంచి చిట్టుముచ్చాలు. వద్దులేండి, మీకు ఇష్టం అని తీసుకొచ్చానండి. చిట్టుముచ్చాల రైస్, ఈరోజు బిర్యానీ, చేపల పులుసు. మీరు చేపల పులుసు తినలేదు కదా? తిన్నానండి. బాగుందా? రాయల చెరువు స్పెషల్. ఆంటీ ఇందా చూపిద్దామంటే అందరూ బిజీగా ఉన్నారని సరిగ్గా చూపించలేదు. అవునా అండి? అమ్మా తాగండి. వద్దులేండి, డిలీట్ చేయండి. పొద్దున్న అన్న వచ్చారు కదా, పార్సల్ వచ్చింది కదా, ఏంటో చూద్దాము. మ్యాంగోస్ అయితే తీసేస్తాను. మ్యాంగోస్ అండ్ చేపల కర్రీ పంపించారు. గాజులు చూపించేస్తాను. ఏదో పంపిస్తానే ఉంటారు. మురుకులు వచ్చాడు. ఏడండి వస్తున్నాడు. మురుకులు అడుగులు ఉంటాయి. ఓ అరిసెలు అరిసెలు కచ్చికాయలు. ఎట్లా తీయాలంటే మొత్తం తీసారు. ఇప్పుడు కుదరదు. ఇప్పుడు ఇవన్నీ అరిసెలు, కచ్చికాయలు. ఇవన్నీ తీయాలండి. కింద ఉన్నట్టున్నాయి చాలా. చూడండి, నాకు అంటే ఇష్టం ఉండదు కానీ తింటున్నా. స్వీట్స్ అంటే ఎంత పిచ్చో అసలు. ఇంకా కచ్చికాయలండి. కచ్చికాయలు కింద పైన ఇంకా ఏమో ఉన్నాయా? అమ్మో చాలా స్వీట్లు ఉన్నాయి. ఎవరు పంపించారండి ఇవన్నీ? వదిలేండి. బాగున్నాయి. వెనకెళ్ళి మా ఇవి తీయాలి మా. ఇవన్నీ డబ్బాలు వేయాలి. ఏదన్నా వేస్తే కానీ కింద తీయడానికి లేదు. నేను కింద తీసే బాక్స్లు పగిలిపోతాయి. అరిసెలన్నీ తీయాలి. నేను ఇంకా ఎక్కువ ఉన్నారు. ప్రస్తుతానికి ఒక బౌల్లో పెట్టండి చక్రాలు. అది ఇచ్చేసండి. అది ఇందా నుంచి మా అమ్మ ఈ బాక్స్లో ఏముంది అని ఆరాట పడింది. చిట్టి కాజాలు బాగున్నాయి. థ్యాంక్ యూ వదిన. చిట్టి కాజాలు, అరిసెలు, కజ్జికాయలు, అవి రౌండ్ చెక్కలు. ఇవి వచ్చి మురుకులు. అవి పల్లీలు. ఇవి పల్లీలు కిషోర్ కోసం. అండ్ చేపల పులుసు కూడా పంపించారు. రాణి గారు రండి. కానీ తినేసాం. రండి. మనసులో ఆగుతుంది కానీ మనసులో ఆగుతుంది. చూడండి, బలవంతం పెడుతున్నారు. నా కోసం కాదు. నాకేం సంబంధం లేదు వేణు గారు. నాకేం సంబంధం లేదు. బాగున్నాయండి. మధు గారి వాళ్ళ వదినకు చాలా థ్యాంక్స్. స్వీట్స్ బాగున్నాయి. థ్యాంక్ యూ రాజయోజన. థ్యాంక్ యూ మాధవి వదిన. ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. Subscribe now and press the bell icon. Never miss an update.